Hey guys, good morning and నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు 100 Day 100 Vlogs అండ్ ఈరోజు వచ్చేసి మన డే 25. సో మన 100 daysలో 25% అయితే వ్లాగింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా 75 days ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే నేను మర్చిపోయి నిన్న చెప్పినాను అనమాట, లైక్ ఈ రోజు నుంచి మన బ్లాగింగ్ అదే లైక్ 75 days ఛాలెంజ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. బట్ అది వెనస్డే, అంటే లైక్ రేపటి నుండి అనమాట, ఈరోజు ట్యూస్డే. సో లైక్ వెనస్డే నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆగినాం. సో అది రేపు స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈరోజు కూడా లైక్ నేను ఎక్కడికి వెళ్తాను అండ్ ఎవ్రీథింగ్ అయితే వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ లెట్స్ గో. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి హాయ్ గాయ్స్. సో ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయినా. అండ్ నిన్ననైతే మనవి బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్ అయినాయి కదా. సో ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నానో చూపిస్తాను. సో ఎస్, ఇగో పైనాపిల్ అనమాట. అండ్ పైనాపిల్ మనం జ్యూస్ చేసుకొని తాగుదాం. అండ్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అదే. నిన్న మార్కెట్కి వెళ్ళాం కదా, నేను బ్లాగ్ ఎవరెవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. లైక్ నిన్న మార్కెట్కి వెళ్ళి ఉండే అక్కడ నేను పైనాపిల్ తీసుకున్నా. అండ్ అదే ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం జ్యూస్ చేసుకొని తాగి అండ్ ఆఫీస్కి రెడీ అయిపోదాం. అండ్ లెట్స్ గో గాయ్స్. లైక్ నాకు ఆఫీస్ టైంకి అయిపోయింది అనమాట. లైక్ వస్తుంటే దారిలో ఆపేసిన. లైక్ మార్నింగ్ మనం జ్యూస్ చేసుకున్నాం కదా, సో అదే మనం ఇది తీసుకొని లైక్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి అండ్ మధ్యాహ్నం లంచ్కి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మ్యాక్సిమం లంచ్ తీయలేను, ఎందుకంటే అది ఆఫీస్లోనే ఉంటుంది. ఆఫీస్లో నాకైతే ఫోన్ అలలేదు. సో ఇప్పుడు ఇది తాగేసి లైక్ తర్వాత ఏం జరుగుతుందో లైక్ ఇంకా షూట్ చేస్తా. లెట్ గో. సో మనది ఇప్పుడే లంచ్ బ్రేక్ అయ్యి ఉండే. సో నేను బయటికి వచ్చిన ఆఫీస్ నుండి. సో లైక్ ఇది నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నా. లైక్ హైదరాబాద్లో ఒక హిడెన్ ప్లేస్ ఉందన్నమాట. ఒక హిడెన్ ప్లేస్ కాదు, అది హెవెన్. సో చూపిస్తాను ఆ ప్లేస్. లైక్ మీరు ఎప్పుడైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరో ఆల్రెడీగా కూర్చోడానికి కొన్ని బండలు వేసారు అనమాట. ఇట్లా మంచి ఇట్లా అక్కడ చెరువు పైన చెట్లు పక్కన ఎండ, ఇక్కడ సిట్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సో ఇది చూడడానికి ఎట్లుందంటే లైక్ మొత్తం ఇట్లా ఫారెన్లల్లో ఉంటాయి కదా, సో అట్లనే ఉంది. అండ్ నేను జారి అందులో పడ్డాను అనుకో, నాకు ఈత కూడా రాదు. కానీ మంచి ప్లేస్ వచ్చేసి ఏ దుర్గం చెరువు లైక్ ఏనో ట్యాంక్ బండో కాదు. ఇక్కడ లైక్ ఇది కోకాపేటలో ఉందన్నమాట. లైక్ ఇక్కడ పక్కన అక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా. సో ఆ బిల్డింగ్స్ వచ్చేసి మనది ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ఔటర్ రింగ్ రోడ్కి ఇక్కడ గార్ బిల్డింగ్స్ ఉంటాయి, దాని పక్కనే అనమాట లేక్ ఆనుకొని ఉంది. ఆహా, చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ మాత్రం. అండ్ నేను ఇంకా వేరే యాంగిల్లో చూపించడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా ఒడ్డుకి మొత్తం ఇట్లా అన్ని చెట్లు ఉన్నాయి, నాకు కూర్చోడానికి ప్లేస్ లేకుండే. సో అందుకే ఈ పొక్కలో వచ్చి కూర్చొని కాసేపు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ చాలా అంటే చాలా బాగుంది. వాక్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చిండే. లైక్ మొన్ననే అద్భుతం అమోఘం అని చెప్పేసి అక్కడ పక్కనే అనమాట రెస్టారెంట్. సో దాని పక్కనే ఇంకో టీ టైమ్ అని చెప్పేసి ఒక చిన్న టీ టైం ఉండే, అక్కడికి వచ్చిన. మనకి ఈ ఇంకోటి అనే అవుట్లెట్ వచ్చేసి మనం సేమ్ అదే లైక్ కేబిహెచ్పి 9th ఫేస్లో ఉందన్నమాట. అండ్ సో ఇది రూట్ ఏంటంటే లైక్ ముసాపేట నుండి కుక్కట్పల్లి నుంచి ముసాపేట వెళ్ళే రూట్ అనమాట. సో అక్కడనే మనకి ఇంకోటి అని ఒక చిన్న టీ అవుట్లెట్ ఉంది. అండ్ కాఫీ అయితే యావరేజ్
అండ్ అంబియన్స్ బాగుండే అనమాట. సో స్పెషల్గా నాకు ఇక్కడ నా అంబియన్స్ మంచిగా కనపడ్డది అనుకో, అక్కడ కూర్చొని ఫస్ట్ ఆ ప్లేస్ని మొత్తం అబ్జర్వ్ చేసి దాని తర్వాత బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాం. సో ఇది కూడా సో అట్లాంటిది అనమాట. బట్ కాఫీ కొంచెం ఎబో ఆర్డినరీ లాగా ఉంది, ఎబో ఆర్డినరీ. సో అట్లా అంబియన్స్ ఒకటే కాకుండా మనకి ఇక్కడ కూర్చోవడానికి చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ ఓపెన్ సీటింగ్ ఉంది, లైక్ అంటే ఏదో పైన రూఫ్ ఉంది, దాని కింద కూర్చోవడం కాదు, మనకి బాగుంది. అండ్ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, లైక్ ఇప్పట్లో ఇంత ముందుకు టీ టైం అంటే జస్ట్ ఒక డబ్బా పెట్టి దానిపైన 2 చైర్లు ఉంటుండే. బట్ ఇప్పుడు అట్లా కాదు. టీ టైం అంటే ఎక్కడైనా టీ స్టాల్ పడుతుందని అంటే కొంచెం ఓపెన్ ఏరియా అండ్ కొంచెం మంచి స్పేస్, లైటింగ్స్, ఒక మినీ రెస్టారెంట్ లాగా చేస్తున్నారు అనమాట. కొన్ని అయితే కొన్ని పబ్బుల్లాగా ఉంటాయి. నేను చూపించిన కదా కూకట్పల్లిలో నా ఫేవరెట్ టీ అవుట్లెట్ అని చెప్పేసి, ఒకసారి బ్లాగ్ ఎవరైనా చూడలేదంటే చూడండి, ఇక్కడ నేను అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు అట్లా చేంజ్ అవుతున్నాయి అనమాట మోడ్రన్గా. సో ఎవరైనా టీ స్టాల్స్ అట్లాంటివి పెట్టుకునే వాళ్ళకి ఇది కొంచెం ఒక మంచి లైక్ కూకట్పల్లిలో తిరిగి ఆ అంబియన్స్ని చూసి వాళ్ళ నేటివ్ ప్లేస్లలో పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా సో ఈరోజు అయితే వ్లాగ్ అది. అండ్ ఈరోజు వచ్చేసి 2 హైలైట్ సీన్స్ అయితే నేను ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసినవి ఈరోజు వ్లాగ్లో చూపించిన. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ హిడెన్ లేక్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి మన టీ టైమ్. అండ్ టీ టైమ్ వచ్చేసి యాక్చువల్గా దాన్ని టీ స్టాల్ అనడం బెటర్. మేము ఇంతకుముందుకు టీ టైమ్ అని అంటే అదొక టీ టైమ్ అనేది బ్రాండ్ కదా, సో నేను బ్రాండ్ గురించి చెప్పట్లేను. టీ టైమ్ అంటే లైక్ అదొక టీ కోసం టైం స్పెండ్ చేసే దానికోసం అని చెప్తున్నాను. అండ్ సో ఈరోజు వచ్చేసి టీ స్టాల్కి అది లైక్ ఇంకో టీ అని చెప్పేసి ఒక బాగుంది కదా, నేమ్ కూడా యూనిక్గా ఉందని చెప్పేసి అక్కడ ఆగి నేను ఒక బ్లాగ్ అయితే తీసుండే. సో ఈరోజు అయితే డే అది. అండ్ రేపటి నుంచి మన 75 హార్డ్ డే ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఎవరెవరైతే ఇప్పటి వరకు లైక్ ఇన్స్టాలో ఫాలో అవ్వలేదు వెళ్ళి ఫాలో చేసుకోండి. అండ్ ఇక్కడ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. అండ్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే 75 ఛాలెంజెస్లో నాకు ఇంప్రూవ్ చేసుకోవడానికి కింద కామెంట్ చేయండి. అండ్ సో అది. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ 26th డే. సో లెట్స్ గో. అండ్ టుమారో మీట్ అవుదాం విత్ 75 days ఛాలెంజ్. అండ్ అందులో నేను ఏమేమి ప్లాన్ చేసుకుంటున్నాను ఎవ్రీథింగ్ అయితే నేను ప్రిపేర్ అయినా అవి నేను రేపు చెప్తాను అనమాట. సో స్టే ట్యూన్. బాయ్.